శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. రాష్ట్ర వ్యాప్తంగా 2 దశల్లో సర్పంచి ఫలితాలు కూడా రావడం జరిగింది. ఇక మిగిలింది 3 దశ కూడా ఇప్పటికే ప్రచారాలు ఈ రోజుతో ముగియబోతున్నాయి. ఈ 2 దశల్లో వచ్చినటువంటి ఫలితాలు, అదేవిధంగా ఎల్లుండి జరగబోయే ఎన్నికలపై మనతో మాట్లాడడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. సార్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 దశల్లో ఫలితాలను చూస్తున్నాం, అదేవిధంగా 3 దశ కూడా జరగబోతుంది. స్టేట్ వైజ్గా చూసినట్లయితే ఎలా ఉన్నాయి ఫలితాలు, ఏమంటారు? రమేష్, ఒకటేంటంటే ప్రాంతీయ పార్టీలు, తెలుగుదేశం కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఎంపీటీసీ జిల్లా పరిషత్ ఎలక్షన్స్ అవి ఫేర్గా, న్యూట్రల్గా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరగవు. అదేదో వాళ్ళు ఇష్టమైన వాళ్ళని పెట్టుకొని ఆల్మోస్ట్ అన్ఫేర్ ఎలక్షన్స్ జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా సరే, నేను ఇప్పుడు 7 టర్ములు చేసి చెప్తున్నా మీకు, డెమోక్రటిక్గా, ప్రజాస్వామ్య పద్ధతులుగా ఫేర్గా ఎలక్షన్ జరుగుతాయి. దట్ ఈస్ వన్ గ్రేట్ అచీవ్మెంట్. రాష్ట్రంలో ఉన్న సుమారు 12,000 గ్రామ పంచాయతీల్లో చాలా ఫేర్గా, న్యూట్రల్గా, ఏం ఒత్తిడి లేకుండా, బెదిరింపు లేకుండా, అధికారులు కూడా వాళ్ళ డ్యూటీసు ఒక డెమోక్రటిక్గా, డెమోక్రసీ ప్రొటెక్ట్ చేసే విధంగా చేయడం అనేది చాలా మంచి పరిణామం. ఇది మోస్ట్ పాజిటివ్ ఆస్పెక్ట్ ఇది గ్రామ పంచాయతీ ఎలక్షన్ నిర్వహణలో. మరి ఈ డెమోక్రటిక్ పద్ధతిలో మనం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వచ్చినాయని నేను భావిస్తున్నా. 2/3 గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అండ్ యావరేజ్ కైవసం చేసుకుంది. దట్ ఈస్ అ గుడ్ రిజల్ట్ ఇన్ మై ఒపీనియన్. అదేవిధంగా మొత్తం మనకు గ్రామ స్థాయిలో కూడా తెలుసు, రాష్ట్రంలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వివిధ ప్రచారాలు చేసినప్పటికీ కూడా మొత్తం గ్రౌండ్ స్థాయిలో చూసినట్టయితే ఎక్కువగా ముఖ్యంగా ప్రచార అంశం కూడా, కలిసి వచ్చే అంశం కూడా, మేము గ్రామాల్లో తిరుగుతున్నా కానీ కలిసి వచ్చే అంశం కూడా రేషన్ కార్డుల అంశం, అదేవిధంగా సన్నబియ్య అంశం, ఇందిరమ్మ ఇళ్ళ అంశం. ఇదే ప్రధాన ఎజెండాగా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు వెళ్తుంది. ఈ 2 దశల్లో కూడా మనం చూసినటువంటి రిజల్ట్స్ కూడా అందుకనే అంటే ఒకటి, ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము అనేక విజయాలు సాధించాము, అనేక పథకాలు విజయవంతంగా అమలు చేశాము. నా అభిప్రాయంలో కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్, పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని నా అభిప్రాయం. మీరు అన్నట్టుగా సన్నబియ్యం కానీ, కొత్త రేషన్ కార్డ్స్ ఇష్యూ కానీ, మరి ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం కానీ, 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ కానీ, చాలా మెటిక్యులస్గా, చాలా స్మూత్గా ప్రొక్యూర్మెంట్ జరగడం కానీ, ఇవన్నీ విషయాల్లో, రైతుల విషయాల్లో, అన్ని విషయాల్లో, యువత సంబంధించినలో 60-70 వేల ఉద్యోగాలు భర్తీ చేయడం కానీ, మహిళలకి, మహిళా సంఘాలకి గతంలో ఇవ్వకపోయేది ఈ వడ్డీ లేని రుణాల కింద ఇంట్రెస్టు వెంటనే వాళ్ళకి ఇచ్చేయడం కానీ, అనేక విషయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో సంతృప్తి ఉండే విధంగా పరిపాలించిందని చెప్పి నా అభిప్రాయం. ఇది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతిబింబించింది. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కూడా మీరు రిజల్ట్ చూశారు. అదేవిధంగా త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ మంచి విజయాలు వస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను. కానీ చాలా చోట్ల చూస్తున్నాం, మొత్తం కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఇన్ఛార్జులు లేని చోట్ల కూడా, చాలా చోట్ల కూడా అసలు కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయాల్సింది పోయి కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీలో రెబల్స్ పెడదా అనుకోవచ్చా? కొన్ని చోట్ల ఎందుకని ఈ విధంగా జరుగుతుంది? రెబల్స్ అని అనలేము, ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో గుర్తు లేదు, బీఫామ్ లేదు. అంటే సర్పంచ్ ఎలక్షన్స్ ఈజ్ వితౌట్ ఎనీ పార్టీ సింబల్, ఈజ్ వితౌట్ ఎ పార్టీ బేసిస్ యాక్చువల్లీ. సో అది, దాన్ని మీరు రెబల్స్ అనో ఇంకోటనో అని అనలేము. జరిగిన కాడికి నాకైతే నేను పర్సనలీ సాటిస్ఫైడ్గా ఉన్నాను. ఎలక్షన్స్ బాగా జరిగినాయి. ప్రభుత్వం ఎలక్షన్స్ స్మూత్గా, డెమోక్రటిక్గా నిర్వహించడంలో చాలా సక్సెస్ఫుల్ అయింది.
కాంగ్రెస్ పార్టీకి కూడా మంచి ఫలితాలు వచ్చినాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక ఎస్పెషల్లీ సూర్యాపేట జిల్లా విషయానికి వస్తాం. సూర్యాపేట జిల్లా విషయానికి వస్తే ముందు నుంచి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిసారి కూడా హుజూర్ నగర్, కోదాడ 2 నియోజకవర్గాలు 2 కళ్ళలా భావిస్తారు. మొత్తం కూడా రాష్ట్ర రాజకీయాలు ఉన్నా కానీ ఎప్పుడు దృష్టి కూడా వీటిపై పెడతారు. నిన్న కోదాడ ఫలితాలు చూడడం జరిగింది. అదేవిధంగా ఎల్లుండిన హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎన్నికలు జరగబోతాయి. కోదాడలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నారు. హుజూర్ నగర్లో ఎలా ఉండబోతుందని? అంటే హుజూర్ నగర్లో మేమైతే టోటలీ ఒక డెమోక్రటిక్ పద్ధతిలో ఎలక్షన్స్లో పోతున్నాము. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని, రాబోయే 3 ఏళ్లలో ఏం చేస్తుందని మరి చెప్తూ మేము అంటే మా కార్యకర్తలకి ఆ గైడ్లైన్స్ ఇచ్చాం. అదేవిధంగా మోస్ట్ డెమోక్రటిక్ విధంగా ఎలక్షన్స్ నిర్వహిస్తున్నాం. మంచిగానే ఉంటాయి. ఒక 80-85% గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ సపోర్టెడ్ క్యాండిడేట్స్ గెలుస్తారని చెప్పి నా అభిప్రాయం. కానీ మొత్తం ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు కొన్ని చోట్ల ప్రచారం చేస్తున్నారు. కానీ కేవలం ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్క పిలుపుతో కూడా మీ అభిమానులు కానీ హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గంలో మీ బొమ్మ పెట్టుకొని కూడా ప్రచారంలో ముందుకెళ్తున్నటువంటి అంశం. సరే, అంటే నేను చాలా ఏళ్ళు రాజకీయాలు ఉండి ఒక సీనియర్ మినిస్టర్గా ఈ సర్పంచ్ ఎలక్షన్స్కి ఊరూరు తిరిగే అవసరం లేదని నా అభిప్రాయం. అండ్ ఎస్పెషల్లీ పార్టీ సింబల్ లేనప్పుడు అది ఆనవాయితీ కాదు అని చెప్పి, అది ట్రెడిషన్ కాదు అని చెప్పి నా అభిప్రాయం. చివరిగా బిగ్ టీవీ ద్వారా ఏం చెప్తారు సార్? హుజూర్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లను ఎందుకు గెలిపించాలంటే మీరేం చెప్తారు? సరే, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులని గెలిపించాలని చెప్పి నేను పిలుపునిస్తూ, మేము ఒకటే ప్రజలకు ఏం చెప్తున్నామంటే, ఈ 2 ఏళ్లలో చాలా విజయాలు సాధించాం, చాలా పనులు మంచిగా ముందుకు తీసుకుపోయినాం. ఈ టర్మ్లో 3 ఏళ్లలో కానీ వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ మీరు ఎటువంటి అభ్యర్థులని సర్పంచ్ గెలిపించుకోండి అంటే వాళ్ళు ప్రభుత్వంలో పనులు చేసుకునే విధంగా, మరి ప్రభుత్వంతో ఒక మంచి సత్సంబంధాలతో వాళ్ళ గ్రామాలు అభివృద్ధి చేసుకునే విధంగా ఉండే వాళ్ళకి మీరు పట్టం కట్టండి అని చెప్పి నేను పిలుపునిస్తున్నాను. రైట్, చూడొచ్చు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 దశల్లో వచ్చినటువంటి ఫలితాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కోదాడ, హుజూర్ నగర్, సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడంపై, అదేవిధంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎల్లుండి జరగబోయే ఫలితాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించాలని ఇవాళ పట్టణంలో కూడా మార్నింగ్ వాక్తో కలిసి కూడా పట్టణ ప్రజల్ని కలిసి కూడా ప్రతి ఒక్కరిని ఏదేమైనా అభివృద్ధి జరగాలంటే ఇప్పటికే మొత్తం సన్నబియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. గ్రామాల్లో మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.